తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలు అందరూ ఊహించినట్టుగానే, అంతేగాకుండా మరి నేను రామకృష్ణారావు గారిని ఒక అసమర్థుణ్ణి, అర్హత లేనటువంటి వ్యక్తిని, దాదాపు 6 సంవత్సరాలు మరి దీనికి దూరంగా ఏది ఐఏఎస్‌కు దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఈరోజు చీఫ్ సెక్రటరీగా చేసే ఆలోచన తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అదే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగా రామకృష్ణారావు గారినే తీసుకొని వచ్చి చీఫ్ సెక్రటరీగా చేస్తే ఈరోజు బిల్లారంగా పాలన లెక్క ఇది ఉంటుంది అని తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తుందని చెప్పేసి నేను ఇదివరకే చెప్పడం జరిగింది. దీని మీద నేను ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీని మీద నేను డిఓపిటికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు డిఓపిటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటి కూడా తుంగలోకి తొక్కి ఈరోజు బాజాప్తా వీళ్ళు నియామకం చేపట్టడం జరిగింది. మరి వీళ్లకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? రామకృష్ణారావు గారే ఉండాలి, ఈయన తప్ప వేరేవాళ్ళు ఉండద్దు, ఈయననే ఉండాలి అనే అంత ఇంట్రెస్ట్ వీళ్ళకు ఎందుకు అని అంటే, ఈరోజు ఒక బట్టి గారికి ఒక చాలా మంచి పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది? 10%, 15%, 20% అనేది ఈరోజు తీసుకొని వస్తా ఉంటారు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, గతంలో నేను ఆర్టీఐగా చాలా క్వశ్చన్స్ చేసిన కాళేశ్వరం బిల్లుల గురించి కానీ, టూరిజంలో జరిగిన బిల్లుల గురించి కానీ, ఒక్క దాన్ని కూడా నేను రిప్లై ఇవ్వలేదు. ఒకసారి నేను డిఓపిటికి ఇచ్చింది ఒకసారి చూద్దాం. ఐఎమ్ రైటింగ్ టు ఏ ఫార్మలీ సబ్మిట్ బై రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది ప్రపోజ్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ కె రామకృష్ణ. 8/4/2024 25వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్తున్నా. కె రామ అండ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ యాజ్ ది నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. దిస్ అపాయింట్మెంట్ raises serious concerns about his administrative track record, professional conduct, and suitability for the highest administrative position in the Telangana, in the state. Career marked by absence and elect. Okay, elect ఏమని మిస్టర్ రావ్ అంటే రామకృష్ణ రావు service record reflects unusual and unexplained gaps after serving as collector of Guntur until July 31st, 2005. He took study leave for an MBA in the US from August 2005 to May 2007. Post